విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. రోజీ కుట్రలు కుతంత్రాలు పన్నుతుంది, మోసాలు చేయిస్తుంది, కానీ మనుషుల ప్రాణాలు తీసే పని మాత్రం చేయదు మేడం. అదొక్కటే రోజీలో ఉన్న మంచి గుణం. ఏమైనా మనం డిపార్ట్మెంట్ మీద మరింత ప్రెషర్ తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ పక్కాగా జరిగేలా చూడాలి మేడం. అది గనక మనం చేయగలిగితే తప్పకుండా దీపక్ గారు నిర్దోషిగా బయటపడతారని నా నమ్మకం. అందుకు మనం గట్టిగా ప్రయత్నించాలి మేడం. మేడం గారు రాలేదండి. నేను మీ మేడం గారి కోసం రాలేదు. మీ ఆఫీస్లో పనిచేసే భార్గవిని హత్య చేశారని మీ ఎండీని అరెస్ట్ చేశాం. ఆ విషయం తెలుసు కదా? ఆ ఎంక్వైరీ కోసం వచ్చాను. మీ ఆఫీస్లో సీనియర్ మోస్ట్ ఎవరు? నేనే. మీ పేరేంటి? రాజు. ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు? ఈ కంపెనీ ప్రారంభం నుంచి. అంటే మీకు అన్ని విషయాలు తెలుసుండాలి. మీ బాస్ దీపక్ ఎలాంటివాడు? చాలా మంచి మనిషి. మీకు ప్రమోషన్ ఇచ్చినట్టున్నాడు. అందుకే అడగగానే వెరీ గుడ్ అని కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. సరే కానీ పని సరిగ్గా చేయడం లేదా స్టాఫ్ మీద అరవడం, ఉద్యోగాన్ని తీసేస్తానని బెదిరించడం ఇలాంటివి ఏమైనా చేసేవాడా? లేదు. ఏమైనా ఉంటే దగ్గరకు వచ్చి చెప్పేవారే కానీ అలా బిహేవ్ చేసేవారు కాదు. తప్పు చేసినా ఇలా చెయ్యాలి అని చెప్పేవారే కానీ ఎవరిని చిన్న మాట కూడా అనేవారు కాదు. మీ అందరితో ఎలా ఉండేవాడు? చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉండేవారు. బాస్లో ఎప్పుడు బిహేవ్ చేసేవారు కాదు. సీనియర్లవని చాలా గౌరవం ఇచ్చేవారు. నేను చాలా చోట్ల ఉద్యోగాలు చేశాను కానీ దీపక్ గారు లాంటి మంచి బాస్ని చూడలేదు. అంతా కూడబలుకున్నట్టు బాస్ని ఇంద్రుడు చంద్రుడిని తెగపోడేస్తున్నారు. ఎవరినో వస్తే ఇలా చెప్పమని సలహా ఇచ్చారా? లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాం. మేము చెప్పిన దాంట్లో అబద్ధమేం లేదు. లేదనే అనుకుందాం. నిజంగా మీ బాస్ మంచివాడని అనుకుందాం. మరి భార్గవ్ని ఎందుకు హత్య చేసినట్టు? ఆయన ఈ హత్య చేయలేదు. నువ్వెవరు? మా కంపెనీ డ్రైవర్. ఏమిటి అంత నమ్మకంగా చెప్తున్నాడు? ఆయన సంగతి అందరికీ పూర్తిగా తెలుసు కనుక గట్టిగా ఎవరిని ఒక మాట కూడా అనరు. ఆయన హత్య చేశారంట మీనింగ్ లెస్. బుర్రన్న వాడెవడు నమ్మడు. ఏంటి అలా రెచ్చిపోతున్నారు? అలా బయటికి మెత్తగా మంచి వాళ్ళ కనబడే వాళ్ళే కామ్గా మటలు చేస్తారు. మీ బాస్ దీపక్కి శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఆయన పని ఆయన చేసుకుపోవడమే తప్ప ఎవరి జోలికి వెళ్ళేవారు కాదు. అనవసరంగా ఎవరితోనూ గొడవ పడరు. ఆయనకి శత్రువులు ఉండే అవకాశమే లేదు. మీ బాసు అప్పుడప్పుడు మందేస్తూ ఉంటాడా? ఆయన తాగరు. అమ్మాయిల పిచ్చి ఏమైనా ఉందా? లేదు, నాకు తెలిసి ఆయనకి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. హీఈస్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్. భార్గవ్ ఎలాంటి మనిషి? ఐ మీన్ ఆఫీస్లో ఎలా బిహేవ్ చేసేది? చాలా క్రూడ్గా బిహేవ్ చేసేది. ఎండి గారి పిఏ అని ఎండి గారి కన్నా ఎక్కువ అధికారం చెలాయించేది. అంటే ఏం చేసేది? ప్రతి విషయంలోనూ అనవసరంగా కలుగు చేసుకునేది. సబ్జెక్ట్ తెలియపోయినా తెలిసినట్టు మాట్లాడేది. వర్క్ పరంగా జీరో నాలెడ్జ్. కానీ మేమేదో తప్పులు చేస్తున్నట్టు మూర్ఖంగా వాదించేది. సీనియర్లు అంటే గౌరవం లేదు. ఆవిడికి పని మీద కన్నా ఏదోలా అందరితో గొడవ పెట్టుకోవడం అంటే ఇంట్రెస్ట్. మీకు రెస్పెక్ట్ ఇవ్వలేదని భార్గవ్ మంచిది కాదని ఇండైరెక్ట్గా చెప్తున్నారన్నమాట. ఒకరి గురించి చెడుగా చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మాతోనే కాదు, ఆఫీసులో అందరితో అలాగే బిహేవ్ చేసేది. ఆవిడికి కొద్దిపాటి సంస్కారం కూడా లేదు. ఆవిడ పెట్టి హింసలు తట్టుకోలేక మేమంతా ఒకసారి రిజైన్ చేసేద్దామన్న డిసిషన్ కూడా వచ్చేసాం. మేడం గారి మాట మీద ఆగిపోయాం. మరి ఇవన్నీ మీ బాస్కు తెలియవా? మేం చాలా విషయాలు ఆయన దాకా వెళ్ళనిచ్చేవాళ్ళం కాదు, సర్దుకుపోయేవాళ్ళం. ఆవిడ మాటలకు కరిగిపోయి ఆవిడ చెప్పినట్టల్లా చేసేవారు. అదంతా నాన్ సెన్స్. ఎంతో కొంత మోసపడ్డాడు, లేకపోతే కారు ఫోను ఎందుకు కొనిస్తాడు? ఏదేమైనా భార్గవి వచ్చిన తర్వాతే మీ బాస్ పూర్తిగా మారిపోయాడు అన్నమాట. ఆయనంతటిగా ఏం మారిపోలేదు, ఆవిడే మార్చేసింది. ఆఖరికి వాళ్ళ అమ్మగారిని కూడా కాదనుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయారంటే ఆయన మనసుని ఎంత విషపూరితం చేసిందో అర్థం చేసుకోవచ్చు.
అసలు భార్గవ్ ఎందుకు ఇలా బిహేవ్ చేసిందంటారు? రోజీ పంపించిన మనిషి కావడం వల్ల. రోజీ పంపించిన మనిషా? అవును, అందులో అనుమానం లేదు. అందుకే రోజీ చెప్పినట్టు దీపక్ గారిని ట్రాప్ చేసి అంత నాటకం ఆడింది. రోజీ మనిషిని మీకెప్పుడు తెలిసింది? చాలా లేటుగా తెలిసింది. అప్పటికే జరగాల్సిన అనర్థాలన్నీ జరిగిపోయాయి. భార్గవ్ అలా ఎందుకు చేసింది? ఆ అమ్మాయికి ఏమిటి లాభం? ఆ విషయం రోజుకి భార్గవికి తెలియాలి. రోజీ మనిషిని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నా? మా కంపెనీ సాఫ్ట్ డ్రింక్ ఫార్ములా దొంగతనం చేసి రోజీకి ఇచ్చింది. ఆ విషయం ముందుగా తెలిసిపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే మేడం గారు చాలా నష్టపోయేవారు. మీరు చెప్తున్నవన్నీ విన్నాక నాకు తెలిసింది ఒకటే, భార్గవి మీ బాస్ని నమ్మించి మోసం చేసింది, అంతేనా? మామూలుగా కాదు. ఇంకొంతకాలం ఆవిడ ఆటలు అలాగే సాగి ఉంటే మేడం దీపక్ గారు శాశ్వతంగా విడిపోయేవారు. బిజినెస్ మొత్తం దెబ్బతినేది, కుటుంబం మొత్తం నాశనం అయిపోయేది. అంత దారుణంగా మోసం చేసింది. ఐసే, ఇప్పుడు కరెక్ట్ రూట్లోకి వచ్చారు. తనంత దారుణంగా నమ్మించి మోసం చేసింది కాబట్టే మీ బాస్ ఆ కసితో ఆ పగతో భార్గవిని నచ్చి చేసి ఉండొచ్చుగా. అదేంటి సార్ అలాగంటారు? దీపక్ బాబు ఎప్పుడు అలాంటి పనులు చేయరు. అసలు ఆ భార్గవి చేసిన పనులకి ఎవడో కరెక్ట్ టైం చూసి లేపేశాడు. ఎవడో లేపేలేదు, మీ దీపక్ బాబే చంపేశాడు. అందుకే జైల్లో ఉన్నాడు. అవసరమైతే మీరు స్టేషన్ రావాల్సి ఉంటుంది. నమస్కారం అండి, కూర్చోండి. బెయిల్ విషయం ఏం చేశారు? ఎన్నిసార్లు ప్రయత్నించినా ఒకటే సమాధానం చెప్తున్నారమ్మా. మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం. నిన్న దీపక్ దగ్గరికి వెళ్లి కలిశాను. చాలా డీలా పడిపోయి ఉన్నాడు. తనింక బయటికి వస్తానన్న నమ్మకం లేనట్టుగా చాలా నిరుత్సాహంగా మాట్లాడాడు. పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయని తెలిసినా ఆ విషయం చెప్పలేక ధైర్యంగా ఉండమని చెప్పి వచ్చేశాను. లాయర్ గారు, దీపక్ని ట్రాప్ చేసింది, తప్పుదోవ పట్టించింది భార్గవే. ఓ పెద్ద కాంట్రాక్ట్ ఆగిపోవడం, ఆఫీసులోనూ ఇంట్లోనూ గొడవలు రావడం, నేను దీపక్ విడిపోయి కొన్నాళ్లు దూరంగా ఉండడం, ఇవన్నీ చేసింది భార్గవే. రోజీ మనిషినని తెలియకుండా నాటకవాడింది. అదృష్టవశాత్తు ఆ విషయం కొంచెం ముందుగా తెలిసింది కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే సాఫ్ట్ డ్రింక్ తయారీలో కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయేవాళ్ళం. డబ్బు పోయే శని పట్టే అన్నట్టు భార్గవిని చేరదీసినందుకు అన్ని విధాలా నష్టపోయాడు దీపక్. నిజమేనమ్మా, నేను కాదంటలేదు. కానీ చనిపోయిన మనిషి మీద చూపించే సానుభూతి ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే బతికున్న మనుషుల మీద చూపించరు. భార్గవి రోజీ మనిషిని కానీ, ఇంట్లోనూ ఆఫీస్లోనూ గొడవలు రేపి మిమ్మల్ని ఇద్దరిని వేరు చేసిందని కానీ నిరూపించడానికి బలమైన సాక్ష్యాధారాలు లేవు. అందుకే ముందుకు వెళ్ళలేకపోతున్నాం. పైగా ఇవన్నీ చెబితే దీపక్ని మోసం చేసింది కాబట్టి అతనే చంపేశాడనే వాదన కూడా బలపడచ్చు. దీపక్ భార్గవి కలిసి తిరిగారనటానికి చాలా సాక్ష్యాలున్నాయి. అలాగే సామాన్య కుటుంబానికి చెందిన భార్గవికి ఇంట్లో ఫోను, కారు, ఖరీదైన బట్టలు, విలాసవంతమైన జీవితం, ముఖ్యంగా భార్గవి మీద దీపక్ చూపించే ఇంట్రెస్టు, ఇవన్నీ వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందన్న విషయాన్ని మరింత బలపరుస్తున్నాయి. ప్రాసిక్యూషన్ వాదనకి బాగా ఉపయోగపడుతున్నాయి. దాంతో కేసు మరింత క్రిటికల్ అయిపోతుంది. అంచేత మనం భార్గవి వైపు నుంచి నరుక్కు రావాలి. భార్గవి రోజీ మనిషిని నిరూపించడానికి, నమ్మించి మోసం చేసిందనడానికి బలమైన సాక్ష్యాలు సంపాదించాలి. ఆ అమ్మాయికి వేరే ఎవరితోనైనా పరిచయాలు, సంబంధాలు ఉన్నాయేమో తెలియాలి. భార్గవికి శత్రువులు ఎవరైనా ఉన్నారేమో తెలిస్తే అవి మనకి చాలా ఉపయోగపడతాయి. దాంతో మన పని కొంచెం తేలికవుతుంది. లాయర్ గారు, అలాంటి సాక్ష్యాలు సంపాదించడానికి నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. మంచిదమ్మా. భార్గవికి సంబంధించి బలమైన సాక్ష్యాలు దొరికితే చాలు, మనం అల్లుకుపోవచ్చు. ఈ విషయంలో లాయర్గా నేను ఎంతవరకు చేయాలో అంతా చేస్తానని మీకు మాటిస్తున్నాను. మీరు మాకు కావలసిన మనిషిగా ఎలాగని ఈ కేసు గెలిపిస్తారనే నమ్మకంతోనే మీ దగ్గరికి వచ్చాను. ఏదేమైనా ఇందులోంచి సాధ్యమైనంత తొందరగా దీపక్ బయటపడాలి. మరి నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా, అవసరమైతే మీకు ఫోన్ చేస్తాను.
గుడ్ మార్నింగ్ మేడం. వాట్ ఇన్స్పెక్టర్, నాతో ఏం పని మీకు? భార్గవి హత్య కేసులో కొన్ని వివరాలు కావాలి. అందుకు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు భార్గవికి ఏంటి సంబంధం? భార్గవి మీ మనిషిని తెలిసింది. నా మనిషా? అవును, రెగ్యులర్గా మీ దగ్గరికి వచ్చి వెళ్తూ ఉండేదటగా. ఉద్యోగాల కోసం, చందాల కోసం, అడుక్కోవడం కోసం ఇలా చాలా మంది వస్తుంటారు. అంటే వాళ్ళందరూ నా మనుషులేనా? నిజమే అనుకోండి. మరి భార్గవి మీ దగ్గరికి ఎందుకు వచ్చేది? అందరిలాగే ఇంటి పరిస్థితులు బాగోలేవు, ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అడగడానికి వచ్చేది. ఎందుకు ఇవ్వలేదు? భార్గవి మంచిది కాదనా? ఈ ప్రశ్న మీరు అడగవలసింది కాదు. ఆఫీస్లో అవసరాన్ని బట్టి ఉద్యోగాలు ఇస్తారు కానీ అభాగ్యులు, అనాథలని జాలిపడిస్తే కొన్నాళ్లకి మేము ఆ జాబితాలోకి చేరిపోవాల్సిందే. అంటే భార్గవితో మీకు పెద్దగా పరిచయం లేదంటారు? లేదు. భార్గవి గురించి ఏమి చెప్పలేనంటారు? చెప్పలేను. పోనీ దీపక్ గురించి చెప్తారా? ఎంతైనా చెప్తాను. థ్యాంక్ యూ. దీపక్ ఎలాంటి వాడు? స్వార్థపరుడు. నమ్మించి ద్రోహం చేయడం అతనికి అలవాటు. దీపక్కి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. అప్పుడప్పుడు అది సాడిజంగా మారుతూ ఉంటుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఒకప్పుడు నా అల్లుడు కాబట్టి, నా కూతురు విషయంలో అలా ప్రవర్తించాడు కాబట్టి చెప్తున్నాను. దీపక్ అలాంటి వాడని మీకు ముందుగా తెలీదా? తెలిస్తే ముందుగానే జాగ్రత్త పడేదాన్ని. ఏమీ తెలియకుండానే అల్లుడిని చేసుకున్నారా? అది నా కూతురు చేసిన పొరపాటు. పొరపాటని ఎందుకు అనుకుంటున్నారు? అంతగా బాధ పెట్టాడు కాబట్టి. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారనుకుంటాను. లేదు, నా కూతురు ప్రేమించింది. అతను ప్రేమించినట్టు నటించాడు. భార్యను బాధ పెట్టాడు అంటున్నారు. ఏ రకంగా బాధ పెట్టేవాడు? మాటలతోనేనా? చేసుకోవడం, శారీరకంగా హింసించడం ఇలాంటి పనులు ఏమన్నా చేసేవాడా? మాటలు తక్కువ, చేతలతోనే తన క్రూరత్వాన్ని చూపెట్టేవాడు. ఎంతో ప్రేమగా పెంచుకున్న నా కూతురు దీపక్తో పెళ్ళైన తర్వాత ఏనాడూ సుఖపడలేదు. రాజీ రంపాన పెట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే అతను పెట్టే బాధలు భరించలేక నా కూతురు చనిపోయింది. ఐఎమ్ సారీ మేడం, గతం గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను, కానీ తప్పలేదు. ఇట్స్ మై డ్యూటీ. ఇట్స్ ఆల్ రైట్. ఓకే మేడం, మళ్ళీ ఒకసారి భార్గవి దగ్గరికి వద్దాం. లక్ష్మీదేవి గారి బిజినెస్ని దెబ్బతీసి తల్లి కొడుకులిద్దరిని వేరు చేయడానికి ఓ ప్లాన్ ప్రకారం మీరే భార్గవిని దీపక్ దగ్గర పంపించారని తెలిసింది. ఆ అవసరం నాకేంటి? వాళ్ళ ఆఫీస్కి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు మీకు చెప్పడానికి సాఫ్ట్ డ్రింక్ ఫార్ములా దొంగిలించి మీకు అందించిందంటగా. ఈ విషయాలన్నీ మీకెవరు చెప్పారు? లక్ష్మీదేవి గారి ఆఫీస్లో తెలిసాయి. అదేంటి మేడం అలా నవ్వుతున్నారు? చెప్తాను. లక్ష్మీదేవిది నాది మొదటి నుంచి రైవల్ కంపెనీలు. అందుకని నా మీద బురద చల్లడానికి వాళ్ళు ఏవేవో చెప్తుంటారు. అవన్నీ నమ్మేస్తారా? వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా అలా చేశారు, ఇలా చేశారని నేను కూడా చాలా చెప్తాను. అవన్నీ మీరు నమ్ముతారా? బిజినెస్ లో ఇవన్నీ కామన్. ఈ చిన్న విషయం కూడా తెలియకుండా భార్గవిని నేను పంపించానని మీరు అంటుంటే అసలు మీరు ఎస్ఐ ఎలా అయ్యారా అని అనుమానం వచ్చి నవ్వాను. దీపక్ భార్గవి నచ్చేసాడంటే మీరు నమ్ముతారా? 200% నమ్ముతాను. లక్ష్మీదేవి గారి మీద కోపంతో మీరు ఇలా చెప్తున్నారు అనుకోవచ్చుగా. చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకండి. దీపక్ ఒకప్పుడు నా అల్లుడు కాబట్టి, అతని మనస్తత్వాన్ని బాగా తెలిసిందాని కాబట్టి అంత నమ్మకంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇంకేమైనా వివరాలు అవసరమైతే మళ్ళీ వస్తాను. ఆగండి. భార్గవి గురించి అడగడానికైతే మీరు మళ్ళీ రానక్కర్లేదు. దీపక్ కి సంబంధించి ఇంకా వివరాలు కావాలంటే మీరు ఎన్నిసార్లైనా రావచ్చు. థ్యాంక్ యూ మేడం, వస్తాను. నాన్న, వినోద్ బాబు, నాన్నని చూడ్డానికి వచ్చావా? ఏంటి బాబు మాట్లాడు? నేనే తప్పు చేయలేదు. భార్గవి నేను చంపలేదు. నాకు ఈ హత్యకు ఏ సంబంధం లేదు. అందరూ అనుకుంటున్నట్టు మీ నాన్న దుర్మార్గుడు, హంతకుడు కాదు బాబు. ఆ విషయం నాకు తెలిసిన అన్న. వినోద్, అవునన్నా, ఆ హత్యకు నీకు ఏ సంబంధం లేదు. చాలు బాబు, ఈ ఒక్క మాట చాలు. నేను నిజం చెప్పినా ఎవరూ నమ్మడం లేదు. అందరూ నేను హంతకుండానే వేలెత్తి చూపిస్తున్నారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మితే చాలు. ఉరి శిక్ష వేసినా ఆనందంగా భరిస్తాను. అనవసరంగా బాధపడకు నాన్న.
నిన్ను నమ్మించి మోసం చేసిన భార్గవిని చంపినా పాపం లేదు. వినోద్, అవును నాన్న, భార్గవి బ్రతుకుంటే ఇంకెంతమందిని విడదీసేదో, ఇంకెన్ని కుటుంబాలు నాశనం చేసేదో. వినోద్, ఇన్నాళ్లకు నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. ఇన్నాళ్ళు అపార్థాలు అడ్డుగా నిలిచి నిన్ను నాకు దూరంగానే ఉంచాయి. ఇప్పుడు నువ్వు ఎంతో అభిమానంగా నాన్న అని వస్తే దగ్గరికి తీసుకోవడానికి కూడా వీలు లేకుండా ఈ కటకటాలు అడ్డొస్తున్నాయి. ఇంతకన్నా దురదృష్టం ఏముంటుంది? చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నందుకు బాధపడాలో, కన్న కొడుకు నిర్దోషులను నమ్ముతున్నందుకు సంతోషించాలో తెలియని చిత్రమైన పరిస్థితి నాది. భార్గవిని గుడ్డిగా నమ్మి అయిన వాళ్ళందరినీ బాధ పెట్టాను. కొంతకాలం పాటు దూరం చేసుకున్నాను. ఎలాగో ఆ ఊబిలోంచి బయటపడ్డాననుకుంటే మళ్ళీ ఈ ఉచ్చు బిగుసుకుంది. జీవితాంతం ఈ చీకటి గోడల మధ్య నలిగిపోవడమో, లేదా ఉరికంబు ఎక్కి శాశ్వతంగా అందరికీ దూరమైపోవడమో తప్ప ఇందులోంచి బయటపడే దారి కనిపించడం లేదు బాబు. నాన్న ప్లీజ్, నువ్వు కాస్త ధైర్యంగా ఉండు. భార్గవిని నువ్వు చంపలేదని నాకు తెలుసు. ఏదోలా ఇందులోంచి నువ్వు తప్పకుండా బయటపడతావు. అందుకు నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాను.